హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, రాగి పిండి, రైస్ పిండి, నెక్స్ట్ పెరుగు, జీలకర్ర, ఉప్పు, కొంచెం నూనె. సో ఇంకా అన్నీ తీసుకుని ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పిండిలో కలపాలి అంటే కట్ చేసుకోవాలి కదా మరి. సో ఇంకా కట్ చేసుకుని అన్నీ రెడీగా ఉంచుకుంటే ఇన్స్టెంట్గా 5 minutesలో అయిపోతుంది అన్నమాట దోశ. ఇది 5 minutesలో అయిపోయే దోశ, టేస్టీ దోశ, హెల్తీ దోశ. ఇది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు బెటర్గా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఈ రాగి దోశ ఆర్ రాగి చపాతీ. ఇంకా హెల్దీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. 2 cups ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. 2 cupsకి రాగి ఫ్లోర్కి ½ cup ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను. ఇది ½ cup క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి, కానీ ఇది తీసుకోవాలి. తీసుకోకపోతే దోశ అన్నది రాదు. సో ఇంకా దాంట్లో వచ్చేటప్పటికి జీలకర్ర వేసుకుని, సాల్ట్ వేసుకుని, పెరుగు అన్నది కూడా వేసుకుంటాము. పెరుగు నార్మల్గా 1 cup అయితే 2 tablespoons వేసుకుంటాము. ఇక్కడ 2 cupsకి కదా పౌడర్, అందుకని నేను 4 tablespoons, నాట్ కప్స్, tablespoons తీసుకున్నా పెరుగు. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా. బేసిక్గా ఇందులో అల్లం కూడా వేసుకుంటారు, అల్లం, కొత్తిమీర, కానీ నేను వేయలేదు. ఇంకా పెరుగు అది వేసేసుకొని వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి. మరి ఇది రవ్వ దోశ పిండిలాగా కొంచెం చిక్కగా రావాలి, పల్చగా, మామూలు మన దోశ పిండిలా కాకుండా. సో ఇది అదంతా కలుపుకుంటూ గరిటెతోటి చూసుకుని వేసుకోవాలి. వాటర్ ఎంత పడుతుంది ఏంటి అని, అలా అని చెప్పి అంతా ఒకేసారి వేసేస్తే పాడైపోతుంది కదా పిండి. వాటర్ బాగా ఎక్కువైపోయి పల్చగా అయిపోయిందంటే దోశ రాదు. అలా అని చెప్పి టైట్గా ఉన్నా కూడా దోశ రాదు. ఎందుకంటే ఈ దోశలో పల్చగా పరుద్దాము అన్న టైప్గా రాదు. ఓన్లీ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటేనే అవుతుంది రవ్వ దోశలో. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఆల్రెడీ ట్రై చేశారంటే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అయితే ఇలా ట్రై చేస్తా. సో ఇంకా నేను ఇక్కడ గరిటెతో కలపలేక ఇంకా నార్మల్ బీటర్ ఉంటుంది కదా, కేక్ బీటర్, దాంతో చేస్తున్నాను అనమాట. ఉండలు అవి కట్టకుండా ఇంకొంచెం పలుచగా రావడానికి అనేది నేను వాటర్ అనేది వేసుకొని పలుచగా చేసుకున్నా, ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు. సో ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యేలోపు ఇది 10 నిమిషాలు నానబెట్టాను పిండి పక్కన. అప్పుడైతే క్రిస్పీ దోశలన్నీ వస్తాయి. హీట్ అయ్యేలోపు ఇక్కడికి ఇది నానింది. సో ఇంకా ఈ దోశ వేడికినా లేదా అని ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. వాటర్ కానీ పిండి కానీ జల్లి ఇక్కడ హీట్ అయింది కాబట్టి ఇలా వేసుకున్నాము. దీంట్లో బేసిక్గా టమాటా ఆర్ ఆనియన్ చట్నీ ఆర్ పుదీనా చట్నీ ఏదైనా వేసుకోవచ్చు, ఎవరి విష్ వాళ్ళది. సో దేనికి ట్రై చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఇట్స్ మై బాయ్. Thank you.